ఇప్పుడే ప్రోమో వచ్చింది. ఈ ఎడిటర్ మామ నిద్రపోయి లేచి ఏమేమి తాగి పడుకున్నాడో తెలియదు, కానీ ఇప్పటిదాకా ప్రోమో అయ్యేలా. దానికి రీజన్ ఏం లేదు. 3 గంటల వరకు శనివారం ఎపిసోడ్ షూటింగ్ జరిగింది కాబట్టి లేట్గా ఎడిటింగ్ జరిగింది. సో లేట్ అయింది ప్రోమో. సో ఈ ప్రోమో లేట్ అయినా కూడా బిగ్ బాస్ టీంని అందరం తప్పుపట్టాం. కావాలని సంజన గారిని వెనకేసుకొని వస్తున్నారని. కానీ ఈరోజు ప్రోమోతో తేల్చేసేది బిగ్ బాస్ టీం. నరుకుడు, మామూలు నరుకుడు సెక్షన్ కాదు. సంజన గారికి లిటరల్లీ రక్త కన్నీరు, అంత రేంజ్లో షంటింగ్ ఇచ్చి వదిలేశారు. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ సంజన గారు ఓన్లీ. లేకపోతే ఇంకా నెగిటివ్ అయ్యి ఒకరోజు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. స్టిల్ షీఈస్ ప్లేయింగ్ సింపతి డ్రామా. అసలు ఎలా చేయాలనిపిస్తుందో ఆ సింపతి డ్రామా నాకు అనిపించాల. మొత్తం హౌస్ మొత్తాన్ని కంపులేపి, హౌస్ మొత్తాన్ని ఇబ్బంది పెట్టి, హౌస్ మొత్తాన్ని బాధ పెట్టి, టార్చర్ పెట్టి, మిగతా అందరికీ వాళ్ళకి రావాల్సిన గుడ్లు తిని, వాళ్ళని హింసించి, వాళ్ళని మాటలు పడి, రాముతో సహా ఒరే అదిరా ఇదిరా, రే కొడక ఏంట్రా, కొడక కాదు ఒరే బిడ్డ ఏరా ఏమిరా అనేసి పెద్ద పెద్ద మాటలని, మాస్క్ మ్యాన్ అని, తనూజాని సిగ్గు లేదా చీ అని, చీప్ మెంటాలిటీ అని, తనూజ గారిని అని, ఇంతమందిని ఇన్ని మాటలు అని, ఈరోజు ఆవిడ అందరి గుడ్డులు తిన్న తర్వాత ఒక్కడు నోరు మెదపకుండా ఉంటే, సార్ నేను కార్నర్ అవుతున్నా అనే మాట ఎలా సంజన గారి నోటికి వచ్చింది అనేది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ షాక్. నిజంగా కోపం వస్తుంది. హౌ కెన్ షీ సే దట్ షీఈస్ టార్గెటింగ్, షీఈస్ గెటింగ్ కార్నర్? అసలు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది ఎలా అనిపిస్తుంది ఆవిడకని? ఎంతమందికి ఇది నిజం అనిపిస్తుందో వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. సీరియస్గా చెప్తున్నాను అనుకోవద్దు, ఇంకా ఇది మాత్రం సీరియస్ కాదు. సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇంకా నేనేం చెప్పలేను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అరాచకంగా ఉండబోద్దు. నా కోపం, నా బాధ, బిగ్ బాస్ చూస్తుంటే ఏంటి ఆ బాధ వేస్తుంది. సంజన గారు ఏంటి ఫస్ట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు రాను సింపతి డ్రామాలు వేస్తున్నారండి, కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు, ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడుతున్నాను అంటున్నారంటే అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, చాలా రోజుల నుంచి చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో, దయచేసి ఈ సీజన్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కొట్టి తీరాలి. రోజుకి 6-7 వీడియోలు నాన్ స్టాప్గా చేస్తున్నా. మెయిన్ రీజన్ 1 మిలియన్ సబ్స్క్రైబర్లు కొట్టాలని. మీ సపోర్ట్ కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారని చెప్పండి. ఇప్పుడు పాయింట్లోకి వస్తా. ఆవిడ డ్రామాలు ఏంటి, ఆవిడ సింపతి డ్రామాలు ఎలా ఆడుతున్నారు, ఇన్ అండ్ అవుట్, బయట లోపల మొత్తం డ్రామాలు అవుతుంది. షాక్. తప్పు చేస్తే తప్పులాగా అనిపించట్లేదు. ఏంటిది అసలు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక్కొక్క పాయింట్ చెప్తాను. ఈరోజు ఏంటంటే బ్లాక్, గోల్డ్, సిల్వర్ 3 స్టార్లు ఉంటాయి. ఆ 3 స్టార్లు హౌస్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఇచ్చారు. కొన్ని పర్ఫార్మెన్స్లు అయితే ఖచ్చితంగా వీళ్ళకి ఇది ఎందుకు ఇచ్చారు, వీళ్ళకి అది ఎందుకు ఇవ్వలేదు అని నాకు అడగాలని అనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో అడుగుతాను, ఎవరికి ఎందుకు ఇవ్వలేదు, ఎవరికి ఎందుకు ఇచ్చారు, ఎవరికి కావాలని ఇచ్చారు. చాలా అన్యాయాలు, అన్ఫెయిర్లు, డెసిషన్స్ జరిగాయి. క్లియర్గా మనకు వచ్చిన అప్డేట్స్ని బట్టి, ప్రోమోలు బట్టి క్లారిటీ వస్తుంది ఎవరెవరికి ఏమేమి ఇచ్చారని. బ్లాక్ వచ్చేసరికి ఫ్లోరా గారికి అండ్ బ్లాక్ వచ్చేసరికి హరీష్ గారికి ఇచ్చారు. సంజన గారికి బ్లాక్ ఎందుకు ఇవ్వలేదు నాకు అదే అర్థం కాల. ఇంకా కొంతమందికి ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చారు. సంజన గారు బ్లాక్ ఇచ్చారో కొంచెం ఐడియా లేదు, మళ్ళీ చెప్తాను నైట్కి. ఆ తర్వాత గోల్డెన్ స్టార్ వచ్చేసరికి ఇమాన్యుల్ ఒక్కరికే ఇచ్చారు. ఎందుకు ఇమాన్యుల్ ఒక్కరికే? నైట్ మాట్లాడుతుంది ఇవన్నీ కూడా. ఇప్పుడు ఓన్లీ ప్రోమో గురించి కన్ఫైన్ అయ్యి మాట్లాడదాం. ఇప్పుడు ఇందాక ప్రోమో గురించి ఒకటి చేశాను కదా, ఇప్పుడు రెండో ప్రోమో. సంజన గారు నీరసంగా అమాయకమైన ఫేస్ పెట్టి నన్ను కార్నర్ చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది సార్ అన్నది. కార్నర్ చేస్తున్నారన్న ఫీలింగు మిమ్మల్ని ఎవడైనా కార్నర్ చేయగలుగుతాడా? ఫ్లోరా గారు గుడ్డులు తిని మెక్కిన తర్వాత ఫ్లోరా గారు అంటారు నాకు సార్ తిడతారని భయం లేదంటే తిట్టని. అండ్ అక్కడికి వెళ్ళి కెమెరాల ముందు బోర్డు రెడీ చేయండి, చిన్నది రెడీ చేయండి బిగ్ బాస్ అని అంటే 10 మంది ఉండే గుడ్లు తినేసి, ధైర్యంగా తినేసి, నామినేషన్స్ అనేవి ఉన్నాయనే ధైర్యము, నామినేషన్స్ ఉన్నాయనే భయం లేదు, నాకు సార్ తిడతారన్న భయం లేదు, 10 మెంబర్స్ ఎగ్స్ అన్ని తినేసి వచ్చి ఫ్రీగా బోర్డు వేసుకున్నాడికి రెడీ అంటున్నారంటే షీఈస్ ట్రైయింగ్ ఫర్ కంటెంట్. బిగ్ బాస్ టీం కూడా ఆవిడ అడిగినట్టు బోర్డు ఇవ్వకుండా ఉండాల్సిందని అనిపిస్తుంది. ఆవిడ చేసిందే బోర్డు కోసం అని క్లియర్గా చెప్పినప్పుడు దానికి మించిన పనిష్మెంట్ ఇవ్వాలి. మళ్ళీ బోర్డు తీసుకొని వచ్చి తగిలిచ్చేది ఏంటి? ఆవిడ చేసిందే బోర్డు కోసం అన్నట్టు. అది అర్థం కాలేదా బిగ్ బాస్ వాళ్ళకి అనేది నాకు అనిపించింది. ఆవిడ ఎలా కార్నర్ ఫీల్ అవుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు సార్ కూడా షాక్ అయ్యారు. సూపర్ హోస్టింగ్ నాకు సార్, సూపర్ హోస్టింగ్. కడిగేశారు. కడిగి ఈ నాన్న కూడా బాగానే పడ్డాయి చెప్తాను. నెక్స్ట్ సరికి ఇమాన్యుల్ సార్ చాలా మిస్. ఆ ఎమోషనల్ లవ్ స్టోరీ అబ్బాబా నిజంగా సూపర్ ఉంది లవ్ స్టోరీ. ఆవిడ ఎవరో డాక్టరు ఇమాన్యుల్ని లవ్ చేయడం, ఆవిడ హెల్ప్లు చేయడం, ఆవిడ ఇన్ని రోజులు ఉండడం, బిగ్ బాస్కి వచ్చేటప్పుడు కూడా సాగనం పంపించడం, ఆ తర్వాత ఇమాన్యుల్ కూడా నిన్నటి నుంచి బాధపడతా ఉండు, ఆవిడ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంది సార్ అనేసి ఎమోషనల్ అవుతా ఉండు. ఇది చాలా దూరం వెళ్ళేటట్టు ఉంది.
సూపర్ హిట్ అయ్యేటట్టు ఉంది వీళ్ళ కాంబినేషన్. ఈ లవ్ స్టోరీ కొంచెం ముందుకు వెళ్ళొద్దు, ఎందుకంటే లాస్ట్ దాకా ఉంటాడు ఇమానుయల్ కాబట్టి. టాప్ 5కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ వీక్ అప్పుడు అమ్మాయి వస్తే కొంచెం నడుస్తుంది బండి, సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చరికి తనుజ. లేమ్మా, రిలేషన్షిప్ పెట్టుకోవడం కోసం వచ్చావా, గెలవడం కోసం వచ్చావా? సార్ ఏంటి సార్ అది? రిలేషన్షిప్ పెట్టుకుని ఇప్పుడు పాయింట్ మన నెక్స్ట్లో వస్తా. నాకు సార్ అడగగానే తనుజ, సార్ అది జెన్యూన్ ఎమోషన్ సార్ చెప్తా. నాకు సార్ అదే నీ ఆటను ముంచేస్తుంది సార్, ఇది వెరీ రాంగ్ సార్, దిస్ ఈజ్ వెరీ రాంగ్. తన ఆటని కాదు, నీ ఆటతో పాటు భరణి గారి ఆటను కూడా ముంచేస్తున్నావు అని అడగాల్సింది. ఆయన ఆటను కూడా ముంచేస్తున్నారు, ఈవిడే కాదు ఆయన ఆటను కూడా ముంచేస్తున్నారు. తర్వాత నైట్కి మాట్లాడదు ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చరికి నాకు సార్ టీ కప్పులో తుఫాన్ లాగా పోపులో సునామీ, విన్నావా? అలా అయింది, పోపులో సునామీ లాగా చేశారు. ఆ పోపు దాని గురించి ఎంత గొడవ చేశారు. తనుజ గారితో స్టార్ట్ చేశారు కానీ ఎండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ప్రీ క్లైమాక్స్ అదరగొట్టేశారు నాకు సార్. ఎందుకంటే ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, పోపు విషయంలో సంజన గారిది 1000% రాంగ్, 1000% మిస్టేక్. ఇంటెన్షనల్ గొడవ, కంటెంట్ క్రియేషన్ కోసం గొడవ చేశారు. క్లియర్గా నాకు సార్ కూడా అర్థమైపోయి, నాకు సార్ చెప్పిన మాటలు బట్టి అదే ఉంది క్లియర్గా. ఆ రోజు ఏం జరిగింది, పోపు విషయంలో 2 ప్యాకెట్లు ఇసిరేసిందని చెప్పి అందరికాడ సిగ్గులేదనేసి అన్నారు. ఎక్కడ ఇసిరేసింది ఆవిడ? ఇలా పట్టుకొని ఇలా అన్నది అంతే. అది విసిరేయడమా? అది నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తాను, అది విసిరేయడం కాదు. కొంచెం నార్మల్గానే కొంచెం నార్మల్ కంటే ఒక రకంగా పెట్టడం, జస్ట్ ఆ కోపంలో అలా అనింది తప్పించి ఇసిరేయడం కాదు. మొహం మీద ఆవిడ చెప్పినట్టుగా అలా అన్నారు. అక్కడున్న డెమాన్ పవన్, నేను లైవ్ మొత్తం చూసి 2-3 వీడియోలు చేస్తాను మీద, డెమాన్ పవన్, దివ్య, తనుజ గారు ముగ్గురు నేను చేయిస్తాను అంటారు. తనుజ గారు చేయాల్సిన అవసరం లేదు. స్టిల్ తనుజ గారు నేను వచ్చి చేయిస్తానని అంటారు. రేషన్ వస్తే నెక్స్ట్ టైం మీకు ఏం కావాలంటే అది చేయిస్తానంటారు. మిగతా వాళ్ళు ఎవ్వడికి కూడా ఏం అడిగినా చేసేవట్ల. అక్కడ ఫుడ్ రేషన్ తక్కువ వచ్చింది, ఈవిడ అడిగారని చెప్పి వెంటనే చేసి ఇవ్వడానికి రెడీ అయి వస్తే ఆవిడ హంగామా చేసి గొడవలు వేసుకొని పెద్దగా అరిచి కార్నర్ అయినట్టుగా ఫీలింగ్ చేయాలని, అయ్యో పాపం వెల్లుల్లి కారం కూడా ఇవ్వలేదనేసి ఫీలింగ్ చేయాలని క్రియేట్ చేశారు. వెల్లుల్లి కారం క్రియేట్ చేసి వెల్లుల్లి కారం ఇవ్వలేదని సింపతి డ్రామాలు ఆడిన సంజన గారు ఫుడ్ మానిటర్ ఆవిడే అవ్వడానికి, ఫుడ్ మానిటర్ ఆవిడ అవ్వండి, మీరే అవ్వండి, మీ చేతికి దొంగ చేతికి తాళాలు ఇస్తామనే సెన్స్లో వాళ్ళు ఇస్తే, ఫుడ్ మానిటర్గా ఉండి పులిహోర తీసుకొని వచ్చి ఎవరికి అక్కడ సింపతి లేదా, ఎవడు హ్యూమానిటీ లేదా, ఓనర్స్ అందరూ మంచి వాళ్ళు కాదా? అందరూ మంచోళ్ళే, రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇవ్వట్లా. దొంగతనంగా ఫ్లోరా అనే అసిస్టెంట్ వాడుకొని పులిహోర తీసుకొని ప్యాకెట్లో కప్పి శ్రీజ గారికి ఇస్తారా? అంటే ఏంటి, మిగతా వాళ్ళందరూ ఎదవలు, ఈవిడ ఒక్కడే మంచి ఆవిడ? ఫుడ్ మానిటర్గా ఉండి దొంగతనాలా? పిలిచి పెట్టొచ్చు, అందరిని అడిగి ఇవ్వచ్చు. అదేంటి, కంటెంట్ కోసం జనాల దగ్గర ఎవడైనా క్వశ్చన్ చేస్తారే పులిహోర ఇస్తే కూడా తప్పంటారా, బక్కగా అయిపోతున్న అమ్మాయి అని అనిపించుకోవడానికి. తర్వాత ఆవిడ ఏం చేశారు, అదే ఫుడ్ మానిటర్గా ఉంటూ 10 ఎగ్గులు తిన్నారు, జస్ట్ ఫర్ కంటెంట్, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని. ఫుడ్ మానిటర్గా ఉంటూ ఏమది, అదే ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు ప్రియా గారిని నువ్వు దొంగతనం చేస్తే నువ్వే రెస్పాన్సిబుల్ అని ఈవిడ కెప్టెన్సీలు అన్నారు. అలాంటిది ఆవిడ ఫుడ్ మానిటర్గా ఉంటే ఇలాంటి దొంగతనాలు ఎలా చేయించారు అసలు? ఆవిడ మళ్ళీ నేను కార్నర్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నాను అనేది నాకు ఈ ట్యాబ్ వేసుకొని తలకేసుకొని పగలగొట్టుకోవాలనిపిస్తుంది. షాక్. నెక్స్ట్ వచ్చరికి దివ్యాన్ని లేపారు. ఏమమ్మా ఓనర్స్ అడిగింది 10 minutes చేసి పెట్టాలి అంటే చేయలేదని అనలేదు కదా, కరెక్ట్గా చెప్పారు. మరి చేయలేదు కదా అన్నారు. చేయలేదంటే చేయని ఇవ్వలేదు కదా ఆవిడ. నెక్స్ట్ వచ్చరికి సంజన, సూపర్ స్వామి ప్రోమోకి హైలైట్. సంజన నీకు కావాల్సిన గొడవ పోప అయితే చేయిస్తానన్నప్పుడు చేయించుకోవాలి. ఎవడు కాదన్నాడు అక్కడ? గొడవ కావాలి కాబట్టి గొడవకి ఏం చేయాలో సంజన గారు దేనికి ట్రిగ్గర్, తనుజ గారు దేనికి ట్రిగ్గర్ అవుతారో, దేనికి మండుద్దో అది వెళ్ళి అంతా చేసుకుంటూ కూర్చున్నారు. ఆ ప్యాకెట్లు తీయడం, 8 ఉన్నాయి 9 ఉన్నాయి అంటే ఇంటెన్షనల్గా తనుజ ఏదో నో చెప్పినట్టు. నో చెప్పితే కదా వచ్చి చేయాలా, 8, 9 లెక్క పెట్టుకోవాలి లెక్క మాస్టర్ లాగా. ఎస్ చెప్పిన తర్వాత ఎందుకు ప్యాకెట్లు తీసుకోవడం? ఆవిడ చెబితే అప్పుడు నాగార్జున గారు నీకు గొడవే కావాలి, క్లియర్గా క్లారిటీ వచ్చింది అనేసి అన్న తర్వాత సంజన గారికి ఎగ్గులు రిలేటెడ్, దొంగతనం రిలేటెడ్ కూడా స్టార్ట్ చేస్తే ఆవిడ ఏమన్నారంటే ఆవిడ నలిసి, సార్ అది జోక్ సార్, జోక్గా చేశాను, అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు చేశాను అనేసి అన్నట్టున్నారు. దానికి నాకు సార్, యు ఆర్ ఫర్గెటింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రాంక్ అండ్ థెఫ్ట్. దొంగతనానికి ప్రాంకింగ్ మధ్యలో డిఫరెన్స్ తెలియట్లే నీకు. చాలా తప్పు చేస్తున్నావు, అందరినీ హర్ట్ చేస్తుంది, అది అందరినీ హర్ట్ చేస్తుంది, ప్రేక్షకులను కూడా. ఆవిడేమన్నా ఆనందంగా తింటున్నారు, 7 గుగ్గులు కుక్కొని తిన్న తర్వాత కెమెరాకి వచ్చి అబ్బాయి ఇబ్బంది కొద్ది బిగ్ బాస్ తినలేకపోతున్నా అంటారు. 7 కాదు 8, 9 ఎగ్స్ తిన్నారు ఆవిడ. నెక్స్ట్ సరికి నీకు బోర్డు వేసే ఇమాన్యుయల్ ఆ బోర్డు వేసేది నాకు అసలు నచ్చలేండి. బిగ్ బాస్ నైట్ రివ్యూలు ఇంకా గట్టిగా చెప్తా, ఎందుకంటే ఆవిడ కోరుకున్నదే బోర్డు అన్నప్పుడు మళ్ళీ తిరిగి బోర్డు ఇస్తే అది ఏం అమాయకత్వం వెళ్ళి. నెక్స్ట్ సరికి ఇమాన్యుయల్ బోర్డు వేసిన తర్వాత నాకు సార్, నీకు సాక్రిఫైస్ చేసిన నలుగురు ఇప్పుడు నీతో బాగలేరు, ఇంకా గట్టిగా అడగాలి. ఎపిసోడ్లో కానీ అంత గట్టిగా కానీ లేకపోతే నేను చాలా గట్టిగా మాట్లాడతాను ఈరోజు ఎపిసోడ్లో రివ్యూలు. ఎందుకంటే ఆవిడ అన్న మాటలన్నీ టెలికాస్ట్ చేయరా అంటే, వేరే కామనర్స్ ఏదైనా తప్పు చేస్తే టెలికాస్ట్ చేసి వీడియోలు వేసి పెంట చేసి కంపు చేస్తారా? సంజన గారు అన్న మాటలు ఏం టెలికాస్ట్ చేయరా? సంజన గారు ఎవరిని ఏమన్నారో టెలికాస్ట్ చేయరా?
గట్టిగా మాట్లాడరా, నలుగురికి సాక్రిఫైస్ చేస్తే నలుగురిలో సాక్రిఫైస్ చేసిన ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి అన్నది. తనుజ గారిని అదొక సాక్రిఫైస్ అన్నది, అది టెలికాస్ట్ చేసి చూపించాలి. తనుజ గారికి చూపించారో లేదో చెప్తాను ఎపిసోడ్ చూసిన తర్వాత సరికి నీ పక్కన ఎవరు లేరంటే నాకు సార్ ఇంకో మాట, సంజన అమ్మాయిలు మమ్మీ అనే కంపారిజన్ ఏంటి, అది తప్పు కదా, అది తప్పని మనం గట్టిగా చెప్పాం. సోషల్ మీడియాలో కొంతమంది పెయిడ్ కామెంట్లతో తప్పు కాదు ఏంట్రా వాడు చేసేది అదేరా, డెమాన్ పవన్ అదే చేస్తున్నారు, నేను అన్నమాట వాళ్ళన్న మాటలు, ఆ డెమాన్ పవన్ అదే చేస్తున్నారా అంటే ఏంటి చేసేది? అతనికి అభిమానం ఉందో ఇష్టం ఉందో ఒక అమ్మాయితో బాగుంటున్నాడు, అంతగానేసి మిగతా అమ్మాయిలందరితో బాగుంటున్నాడా, ఆంటీలతో బాగుండట్లేదా? ఆ సెన్స్ కంపారిజన్ ఏంటి? ఆవిడ అంత పెద్దరికంగా ఉండాలి కానీ చిన్నపిల్లకాయల మీద వాళ్ళ మీద మాట్లాడే మాటల సంబంధం లేకుండా ఆవిడకి పడకపోతే ఎంత దూరమే వెళ్తుందండి. అండ్ భరణి గారితో ఏందా ప్రోమోలో ఎంత పెద్ద గొడవ, సాక్రిఫైస్ చేసిన మనిషి, లాకెట్ ఇచ్చిన మనిషి, మేము నలుగురు జోలికి అసలు రానని చెప్పి అందరి జోలికి వెళ్ళింది. అందరి జోలికి ఎవరు? రీతు జోలికి వెళ్ళారు, రీతుకి ఏం చేయలేరు, రీతుతో కూడా ఇష్యూలు ఉన్నాయి. తనుజ జోలికి వెళ్ళారు, తనుజ సాక్రిఫైస్ చేయగలరు. భరణి గారు జోలికి వెళ్ళారు, ఇమాన్యుల్ జోలికి కూడా వెళ్ళారు. ఇమాన్యుల్ ఇబ్బంది పడతా ఉంది. జోలికి ఇన్ ద సెన్స్ ఇమాన్యుల్తో ఉంటూ ఇమాన్యుల్ ఒక్కడే బాగుంటే హౌస్ మొత్తాన్ని ఇబ్బంది పడతాయి, ఇమాన్యుల్ కూడా ఇబ్బందిగా నెగిటివిటీ వస్తే దూరంగానే ఉన్నాడు కూడా. నేను అంటే నెక్స్ట్ వచ్చరికి సంజన గారు సార్ మెనీ సిచ్యువేషన్లో దాన్ని సమర్థించుకుంటున్నారు. ఆవిడ మెనీ సిచ్యువేషన్లో సార్ నన్ను పక్కన పెడుతున్నారు అనిపిస్తుంది సార్. ఎవరిని పక్కన పెట్టారమ్మా? అసలు పక్కనే పెట్టలా. ఆవిడని చూసుకున్నంత మంచిగా ఆవిడని చూసుకున్నంత విధానంలో ఆవిడకి భయపడినంత ఎవరికి భయపడల హౌస్లో ఇన్ని సంవత్సరాలలో. ఈవిడ ఎలా అలా కంప్లైంట్ చేయగలుగుతున్నారు ఏంటో. ఆవిడ రెక్లెస్గా నడుచుకొని వచ్చి రెక్లెస్గా మాట్లాడి వాళ్ళందరూ ఇబ్బంది పడతా, నేను అనకూడదు కానీ ఒక రకమైన ఆనందం పొందుతున్నారు ఆవిడ. అవతలోడు ఇబ్బంది పడి మధ్యాహ్నం అన్నం అండి సంజన గారు ఎగ్గు తినాలని ఎంత అనుకున్నానని రీతు చౌదరి బాధపడుతుంది. నేను తీలేదురా అనేసి ఏడుస్తుంది. నీకు సాక్రిఫైస్ చేసిన అమ్మాయి, నువ్వంటే ఇష్టమైన వాళ్ళు నలుగురు ఉన్నారు అక్కడ, స్టిల్ వాళ్ళ కోసమైనా ఆనందపడి వాళ్ళ కోసమైనా ఆలోచించేది. అలాంటి యదవ పనులు చేయకూడదు, అది గలీజ్ పని అది. నెక్స్ట్ వచ్చరికి నాకు సార్ ఎలా సంజన నాకు ఇంపార్టెంట్గా నన్ను అన్ఇంపార్టెంట్గా చూస్తున్నారు సార్ ఇంట్లో వాళ్ళు అన్నట్టుగా అన్నారు సంజన గారు. అంటే ఎలా సంజన అన్ఇంపార్టెంట్ అని ఎలా ఫీల్ అవుతావు? సూపర్ అని నాకు సార్ 4 people నీకు సాక్రిఫైస్ చేస్తారు, ఎలా అన్ఇంపార్టెంట్ అవుతావు? పెయింట్ నెయిల్ పాలిష్ చేసుకుంటా ఉంటే నీకు అసిస్టెంట్ ఫ్లోరా గారు అన్నం పెట్టడానికి శ్రీజ గారు అడుగుతున్నప్పుడు తీసుకొచ్చి పెట్టడానికి అడిగితే ఆవిడ కొంచెం ఆగమంటే ఆవిడే తినాలి. ఇంకెలా అన్ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నావు? గుడ్లు నువ్వు తిన్నా ఒక్కడు మాట్లాడాల, ఎలా అన్ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నావు అని చెప్పు. హౌ కెన్ యూ ఫీల్ దట్ యూ ఆర్ అన్ఇంపార్టెంట్? దిస్ ఈజ్ నాట్ రైట్ సంజన. అలా మాటలు అనకు. ఇంత సీరియస్గా అన్నారండి నాకు సార్. ఇంకా ఎపిసోడ్లో దీనికి మించి రెట్టింపు ఉంది అనేసి నాకు అర్థమైంది, నాకు చెప్పారు. బిగ్ బాస్ అప్డేట్స్ వచ్చినవి, దీనికంటే హెవీగా కోటింగ్ ఇచ్చి హెవీగా మాట్లాడారంట. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ సంజన గారు ఓన్లీ. ఆవిడలో మార్పు వచ్చి ఆవిడ ఆట ఆడడం మొదలు పెట్టగలని కంటెంట్ క్రియేషన్ కోసం అవతల ఎమోషన్స్తో ఫీలింగ్తో ఆడుకుని అవతల సాక్రిఫైస్ని ఎంటుకు లెక్క తీసేస్తూ ఉండి మళ్ళీ నేనే కానర్ అవుతానని చెప్తుంటే చూసే ప్రేక్షకులు గుడ్డోళ్ళు కాదు, చెవిటోళ్ళు కాదు. దే ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్ 24/7. దే ఆర్ వాచింగ్, అన్నీ గమనిస్తుంటారు. ఎప్పుడు ఎలా మాట్లాడారు, వెనక ముందు ఏం మాట్లాడారు అన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ వాళ్ళు వేయాలి, వాళ్ళు వేసి చూపిస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. వేస్తారా వేయరా అనేది ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడతాను, గట్టిగా క్వశ్చన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. దయచేసి ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. షీఈస్ డూయింగ్ వెరీ రాంగ్ అండి. హౌస్లో పెద్ద డ్రామాలు ఆడుతున్నారు సంజన గారు అన్న ఫీలింగ్ వస్తుంది, అందుకే ఆవేశం వస్తుంది. మీకు వస్తుందో లేదో నాకు తెలియదు నిజంగా. దయచేసి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. లవ్ యూ సపోర్ట్ చేయండి మామ. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ప్రోమో వస్తే మళ్ళీ వెంటనే వీడియో చేస్తారు.